ఈ బీజేపీ అనేది 70 ఏండ్లు వాస్తవాలు వాజ్పేయి గారు కానీ అంతకుముందున్న బీజేపీ లీడర్లు ఇంత దిగజారి లేరు. వాళ్ళకి ఈ బ్రాహ్మణ ఐడియాలజీ, ఈ మనువాద ఐడియాలజీ ఉన్నప్పటికీ వాళ్ళు ఎంతసేపు ఈ మతం పేరు మీద మనం గెలవాలని ప్రయత్నం చేసిన తప్ప ఇట్లా ఎదుటోని మీద బురద తల్లి అబద్ధాలు చెప్పి విద్వేషాలు నింపి అట్లా చేయలే. వాళ్ళు మంచిగా చేసినారా అంటే చేయకపోవచ్చు. కానీ ఇప్పుడు ఉదాహరణకు గుజరాత్లో మోడీ గారు అధికారం రాకముందు, 2002 కంటే ముందు, 2001 కానీ 2 కంటే ముందు అయితే ఒకసారి కాంగ్రెస్ వచ్చేది, ఒకసారి బీజేపీ వచ్చేది. అప్పుడు బీజేపీ పరిపాలనలో చాలా వ్యతిరేకత ఉండే. ఆ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి, ఎందుకంటే వాళ్ళ రీసెర్చ్ చేసిన ప్రకారము ఇది ప్రజలు ఈ లేటెస్ట్ గా జరిగిన ఇన్సిడెంట్ నే గుర్తుపెట్టుకుంటారు. ఎన్నికల కంటే ఒక 3 నెలలు 6 నెలల ముందు జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తుపెట్టుకుంటారు. అంతకంటే ముందు 10 ఏళ్ల కింద ఏమైంది, నోట్ల రద్దు ఏమైంది, పుల్వామా దాడి ఏమైంది, ఇవన్నీ మర్చిపోతారు. అంటే వాళ్ళ మెమరీ షార్ట్ మెమరీ, లేటెస్టే గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఈ వాడి యొక్క ఫెయిల్యూర్స్ అన్ని మర్చిపోవడానికి గోద్రా అల్లరి చేయించి అది మతం చుట్టూ తిప్పాడు. అంటే 85% ఉన్న హిందువులకి ఈ 10% ఉన్న ముస్లింలతోటి యొక్క ఇబ్బంది, ముస్లింలు చంపే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళకి రక్షణ కావాలంటే మోడీయే ఉండాలి. అంటే ఇక ఏది నీకు ధరలు పెరిగింది, పెట్రోల్ మీద పెరిగింది, ఇంకోటి అయింది అని మర్చిపోతారు. మరి కాంగ్రెస్ వాడు ముస్లింల పార్టీ అంటాడు. మరి వాడు కట్టిన నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటున్న అందరు ముస్లింలు కావాలి. అర్థమైందా? వాడు కాంగ్రెస్ వాడు పెట్టిన స్కూళ్ళల్లో కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళందరూ ఒక్క ముస్లింల కోసమే పెట్టాలి. మరి ఆడెవడు హిందూ రైతులు పండించుకోవద్దు. కానీ వాస్తవాలు ఏమున్నాయి? నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటే దాదాపు 100% మంది హిందువులే. అట్లా మీరు ఏదన్నా తీసుకోండి. కాంగ్రెస్ వాడు స్థాపించిన ఐఐటీలో చదువుతున్న వాళ్ళు కానీ పాఠాలు చెప్తున్న వాళ్ళు కానీ హిందువులు ఉన్నారా, ముస్లింస్ ఉన్నారా? అంటే మనకున్నటువంటి బలహీనతల్ని, మనకున్నటువంటి చదువుకోనితనాన్ని దాన్ని ఆసరాగా చేసుకొని ఇక ఇప్పుడు రెగ్యులర్ గా ఫేస్బుక్ లైనా ఇంకో దగ్గరైనా ఎంతో కొంత ఫ్యాక్ట్ చెక్ చేయడం జరుగుతుంది రెగ్యులర్ మీడియాలో. కానీ బట్ ఈ గోధీ మీడియాలో, ఈ వాట్సాప్ యూనివర్సిటీలో ఫ్యాక్ట్ చెక్ చేసే మెకానిజమే లేదు, నిజ నిర్ధారణ లేనే లేదు. ఎవడన్నా చేస్తే గౌరీ లంకేష్ లాంటి వాళ్ళు చేస్తే చంపేయడం.